నిరుపేద కుటుంబం అయితేనేం వారి దాతృత్వం వెలకట్టలేనిది. కన్నబిడ్డ పోయిన పుట్టెడు దుఃఖంలోనూ చేతులెత్తి దండం పెట్టే నిర్ణయం తీసుకున్నారు. జీవన్మృతుడైన 13 ఏళ్ల కుమారుడి అవయవ దానానికి ముందుకు వచ్చారు. ఏమీ ఆశించకుండా బాలుడి కుటుంబం చేసిన అవయవ దానం 3 ప్రాణాలను కాపాడటం సహా ఇద్దరికి కంటుచూపును ప్రసాదించింది. అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. విజయవాడకు చెందిన 13 ఏళ్ల రూప్ కుమార్ పాఠశాలలో ఆడుకుంటూ గాయపడి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అంతటి దుఃఖంలోనూ సామాజిక బాధ్యతను నెరవేర్చారు అతడి తల్లిదండ్రులు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబమైన అవయవదానానికి వారు ఒప్పుకోవడం వైద్యులను సైతం కదిలించింది. తమ కుమారుడు జీవంతో లేకపోయినా వేరొకరి జీవితంలో వెలుగులు నింపడం ఆనందమంటూ రూప్ కుమార్ తండ్రి చెప్పిన మాటలు ఔన్నత్యాన్ని చాటుతున్నాయి. మనలాంటి తల్లిదండ్రులు ఎంతమంది ఇలాగా ఊపిరితిత్తి కిడ్నీలు పోయి ఆ టయానికి వాళ్ళకి అందుబాటులో అందుకోలేక ఇచ్చే దాతలు ముందుకు వచ్చేవాళ్ళు లేక ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మన పిల్లోడి రూపం అంటూ బయట కనపడిపోవచ్చు. మన పిల్లోడి ఆత్మ అనేది వాళ్ళ పిల్లలలో తిరుగుతూ ఉంటాడు. మనకి అదొక సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి మా మెసేజ్ గారు నేను ఆలోచించుకొని ఈ కార్యక్రమానికి ముందుకి వచ్చాను సార్. రూప్ కుమార్ చికిత్స పొందిన సన్ రైజ్ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి కాలేయం తరలించారు. గన్నవరం విమానాశ్రయానికి తరలించేందుకు ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా పోలీసులు తమ వంతు సహకారం అందించారు. విషయం తెలుసుకున్న స్థానికులు అవయవాలు తరలిస్తున్న వాహనంపై పూలు జల్లుతూ నివాళులర్పించారు. ఆడుకుంటూ బెంచ్ మీద పడిపోవడం వల్ల ఇక్కడ ఈ స్పాట్లో ఇంజరీ అయ్యి బ్రెయిన్ క్లాట్ అయింది. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి బ్రెయిన్ డెత్ అయింది. ఆ కుర్రోడు యొక్క పేరెంట్స్ ముందుకు వచ్చి కిడ్నీ, లివరు అన్ని ఐస్ అవన్నీ కూడా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. ఆ పేరెంట్స్ ముందు రావడం చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. రూప్ కుమార్ మూత్రపిండాల్లో ఒకటి సన్ రైజ్ ఆసుపత్రిలోనే ఒకరికి అమర్చారు. మరో మూత్రపిండాన్ని ఆయుష్ ఆసుపత్రికి, కళ్లలోని కార్నియాలను అగర్వాల్ కంటి ఆసుపత్రికి అందజేశారు. ఒక కిడ్నీ సన్ రైజ్ హాస్పిటల్లోని పేషెంట్కి అమర్చడం జరిగింది. అలాగే ఒక కిడ్నీని విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్ వారికి ఇవ్వడము, అలాగే లివర్ని హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్ వారికి ఇవ్వడము, కంటిని విజయవాడలోనే కంటి హాస్పిటల్ అగర్వాల్ కంటి హాస్పిటల్కి ఇవ్వడము జరిగింది. వాళ్ళ బాబు చనిపోయినా కూడా ఇంకొక 4, 5 ప్రాణం పోయడం కోసం, ప్రాణాపాయం నుంచి తప్పించడం కోసం వారు అవయవదానానికి ఒప్పుకున్నారంటే వాళ్ళని చాలా అభినందించదగ్గ విషయము. అవయవదానంతో తమ కొడుకును ఇతరుల్లో చూసుకోవచ్చన్న నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల ఆలోచన చదువుకున్న ఎందరికో స్ఫూర్తిగా నిలవనుంది.